ఏమవుతుందంటే మనము ప్రెగ్నెన్సీ తీసుకునేప్పుడు ఒక సోల్ డిసైడ్ చేసుకుంటుంది మీలోకి రావాలి అని. అయితే ఆ సోలు ఎప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఒక ఆత్మ స్టోరీ ఉంటుంది కదా, నేను వచ్చి భూమి మీదకి వచ్చి ఇది చెయ్యాలి అని. సో ఆ స్టోరీకి మిమ్మల్ని టెస్ట్ పెడుతూనే ఉంటుంది ఆ 9 నెలలు. కొంతమంది ఆ సోల్ రాదు కూడా రాదు బాడీలోకి, బయట నుండే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సోల్ మిమ్మల్ని టెస్ట్ పెడుతుందో, మీరు ఆ టెస్ట్ లో పాస్ కారనుకోండి, అదొక కారణం. రెండో కారణం, పాస్ కాకపోతే రాదు, ఎందుకంటే ఒక్కోసారి ఇంకొక సోల్ని పంపిస్తుంది. నీకు ఈవిడ సూట్ అవుతుంది, నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు ఇది నేను వెళ్ళాల్సిన పరిస్థితి నాకు ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వదు, నేను రాను అని ఇంకోరిని పంపిస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ సోలు ఈ సోలు ఇద్దరు రామనుకుంటారు. ఎందుకు రామనుకుంటారు? నాట్ ఓన్లీ మీరు ఫెయిల్ అవ్వడమే కాదు, వాళ్ళకి ధైర్యం చాలా సడన్ గా వాళ్ళ ధైర్యం. ఎందుకంటే సోల్ గా ఉన్నప్పుడు ఒక జీవితం ఉంటుంది, బాడీలోకి వచ్చినప్పుడు ఒక జీవితం ఉంటుంది. బాడీలోకి వచ్చినప్పుడు మీకు ఏది గుర్తుండదు, మీరు సోల్ అని గుర్తుండదు, మీరు ఏమేం చేశారో గుర్తుండదు, ఏది లేకుండా ఒక ప్యూర్ ఒక బాడీ తీసుకుని వస్తారు ఈ భూమిలోకి. సో ఆ కర్మలు కూడా కొన్ని తెచ్చుకుంటారు. అంటే మీరు పాజిటివ్ కర్మ అంటే నెగిటివ్ కాదమ్మా, పాజిటివ్ నెగిటివ్ మనం పూర్వం చేసిన వాటిని అంటారు. సో మనం పూర్వం చేసిన కొన్ని తెచ్చుకుంటాం. ఒక్కోసారి కొంతమంది ఎక్కువగా తెచ్చుకుంటారు, ఎక్కువగా డిజైన్ లో ఎక్కువగా రాసుకుంటారు. ఏంటంటే ఈ తొందరగా ఫినిష్ చేసేసుకొని నేను ఇంకా ఉన్నత లోకాలకి వెళ్తానని. అప్పుడు టైం మీద వాళ్ళకి భయం వస్తుంది. నేను ఇన్ని ఎక్కువగా రాసుకున్నాను, వీళ్ళకు బేబీగా వస్తున్నాను, నేను వీటిని తట్టుకునే శక్తి నాకు ఉంటుందా, నేను తట్టుకోగలనా, అసలు అవసరమా ఇప్పుడు అని మళ్ళీ పోస్ట్పోన్ చేసేసుకుంటుంది ఆ సోల్. పోస్ట్పోన్ చేసినప్పుడు మీ దగ్గరికి రాదు. మీకు కూడా ఒకటి ఉంటుంది అంతకుముందు చేసింది, అలా మీకు ఒక బేబీని పోగొట్టుకునేది. సో ఆటోమేటిక్ గా అది కిక్కిన్ అవుతుంది. ఆ బేబీని పోగొట్టుకుంటారు మీరు, ఆటోమేటిక్ గా ఆ సోల్ కి ధైర్యం లేక రాదు. సో ఇందులో మీ ఫాల్ట్ ఏమి లేదు. అంటే మీరు మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏం చేయండి మీరంటే, మంచి టెస్ట్ పాస్ అవ్వండి. వాళ్ళు ఎన్నో టెస్ట్ పెడతారు, ఎందుకంటే వాళ్ళు ఈ భూమి మీదకి వస్తే మీరు తల్లిదండ్రులుగా వాటిని మార్చేస్తారా అని. ఇప్పుడు మనం చూడండి, పిల్లల్ని కొడతాము, కోపం చేస్తాము, ఇవన్నీ చేస్తాము. అంత వాళ్ళ సోల్లో ఉన్న వాళ్ళ యొక్క పరివర్తన, వారి యొక్క లైట్ చేంజ్ అయిపోతుందమ్మా, వాళ్ళు భయస్థులుగా మారుతారు. సో అలాంటి అలాంటి పేరెంట్స్ దగ్గరికి ఉన్నతమైన సోల్స్ రావు, అలాంటి తల్లి దగ్గరికి ఉన్నతమైన సోల్ రాదు. ఎందుకంటే మీరు వాళ్ళ వర్క్ ని ఆపేస్తున్నారు, బ్యాక్ ఆఫ్ అయిపోతుంది. అందుకని మీరు 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 ఇప్పుడు మీకు ఇంత జ్ఞానం ఉంది, మీకు ఇంకేం భయం అమ్మా? మంచి ఒక సోల్ ని కూర్చొని మంచి మెడిటేషన్ లో ఒక సోల్ ని హ్యాపీగా పిలుచుకోండి. యోగనిద్ర అని పెడితే వన్ ఆఫ్ దాంట్లో పిల్లల దాంట్లో ఉంది. సో అది పెట్టుకుని రోజు చెయ్యండి అమ్మా. చేసి ఒక మంచి ఉన్నతమైన సోల్ ని పిలుచుకుని చెప్పండి, నేను నీకు ఎలా కావాలో అది చేస్తాను, నువ్వు రాసుకున్న దాని ప్రకారమే చేస్తాను, నేను దేనికి భయపడను, సొసైటీకి భయపడను, నేను నీతోనే ఉంటాను అండగా అని మీరు మనస్ఫూర్తిగా మీ ఆత్మ సాక్షిగా చెప్పుకోండి. మీకు ఒక ఉన్నతమైన సోల్ వస్తుంది, మీకు హ్యాపీగా బేబీని కంటారు. ఆ బేబీ ఎంతో అద్భుతమైన నేత్రాలతో సౌందర్యంతో పుడుతుంది. సో మీరు అది ఫీల్ అయ్యండి చాలు. మీరు ఆ లోపల నుంచి ఒక్కసారి మీకు భయం వచ్చిందంటే ఆ సోల్స్ రావమ్మా. ఎందుకంటే ఇలాంటి భయస్థులు వస్తే వాళ్ళు భయంగా మారుతారు. సో వాళ్ళ సోలు ఇది అవ్వదు. క్లారిటీ అర్థమైందా? ఓకే అండి. ఇప్పటి నుంచి మంచి ఒక 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 ఏమంటారు, ఒక దేవతలాగా ఒక మంచి సోల్ లాగా మీరు జీవిస్తే మీకు మంచి సోల్ వస్తుంది.